అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభు కృప శాశ్వత కాలము మీపై నిలిచి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తకు దేవుడు మరి తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథము 46వ అధ్యాయాన్ని 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రియులారా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే, నేనే చేసి ఉన్నాను, సంకబెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని సర్వోన్నతుడు ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి సర్వశక్తివంతుడు దేవుడు యెషయా ప్రవక్త గారి ద్వారా ఆనాడు ఇశ్రాయేలు జనమా అంటే ఓ దైవ జనాంగమా అని ఆ దేవుని బిడ్డలైన వారితో మాట్లాడుతున్నారు. ఈరోజు దైవ జనాంగమైన మనతో మాట్లాడుతున్నారు. దేవుని వల్ల సృష్టించబడిన మనతో మాట్లాడుచున్నారు. దేవుని పోలికలో ఉన్న మనతో మాట్లాడుచున్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనే అని ఆయన సెలవిచ్చి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ముదిమి అనగా ఇక్కడ ముసలి వయస్సు అంటే విస్తారమైనటువంటి వయస్సు. అంత విస్తారమైనటువంటి వయస్సు అంటే బాల్యం దాటేయాలి, యవ్వనం దాటేయాలి, ఆ తర్వాత నడివయస్సు దాటాలి, ఆ తర్వాత వృద్ధాప్యం వస్తుంది. ప్రియులారా, ఆ వృద్ధాప్యం వచ్చే వరకు కూడా సర్వోన్నతుడు దేవుడు ఎత్తుకుంటాడట. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూసారా అండి? ఎత్తుకుంటారు. ఎప్పుడు ఎత్తుకుంటారు అంటే ముద్దొచ్చేటటువంటి బిడ్డలను ఎత్తుకుంటారు. ప్రియులారా, అలాగే ఇక్కడ ఆయనే ఎత్తుకుంటున్నాను అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నారు. తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకునివాడను నేనేనని చెప్పి ఆయన సెలవిస్తున్నారు. ప్రియులారా, మనుషుని తలపై ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లగా మెరిసే వరకు కూడా ఆయన ఎత్తుకోవడం మానరట. ఎంత ప్రేమిస్తున్నారు మనుషుల్ని దేవుడు. ప్రియ స్నేహితులారా, దేవుడు అంత గొప్ప ప్రేమస్వరూపుడు కనుక ఆయన అందరికీ తోడుగా ఉండి అందరికీ సహాయం చేస్తూ అందరినీ పట్టించుకున్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడు. వారికి తెలియక చాలామంది దేవుడు చూడలేదు అనుకుంటున్నారు. ఆయన చూచుచున్న దేవుడు అని హాగరు చెప్పుద్ది. ప్రియులారా, సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. అలాగే ఆయన అంటూ ఉన్నాడు కదా, నేనే చేసి ఉన్నాను, సంకబెట్టుకునివాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అంటూ ఉన్నారు. ఆయన ఎత్తుకున్నటువంటి బిడ్డలైనటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నారంట? రక్షించేటటువంటి పని మీద ఉన్నారు. ఆయన ఎత్తుకోకపోతే మనలను ఎత్తుకుని వెళ్ళిపోయేటటువంటి దైవ విరోధి అయిన సాతానుడు ఉన్నాడు. వాడు తీయని కబుర్లు చెబుతూ పక్కకు వస్తాడు. మనలను పనికిరాని వారిగా చేస్తాడు, దేవునికి దూరస్తులుగా చేస్తాడు, అపాత్రులుగా చేస్తాడు, అజ్ఞానులుగా చేస్తాడు, అవిధేయులుగా చేస్తాడు, భ్రష్టులుగా చేస్తాడు. ప్రియమైన స్నేహితులారా, దేవునికి మనకున్న అనురాగాన్ని మనం కోల్పోతాం. అందుకని దేవుడు మనం రక్షించాలి. రక్షించే పని మీద ఆయన ఈ లోకానికి వచ్చారు గనుక ఆయన చంకబెట్టుకుని రక్షించేటటువంటి వాడు. అంటే మనల్ని ఎంత సమీపంగా ఆయన భద్రపరుస్తున్నాడో చూసారా? మనకెంత సమీపంగా ఉంటున్నాడో చూసారా? ప్రియమైన స్నేహితులారా, మనము ఆయనకి సమీపముగా ఉండాలని కోరుకుందాం. పరిశుద్ధులకు ప్రభు నీ కుటుంబానికి తోడుగా ఉండి నీకు సమీపస్తుడై ఆయన నిన్ను విమోచించడానికి, రక్షించడానికి, నీ కష్టాల నుంచి, నీ ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను విడిపించి నీ అవసరాలను తీర్చడానికి ఆయన నిరంతరము నీకంటే ముందు ఆలోచించే ఆలోచనకర్త అయి ఉన్నారు. కనుక ఆయన నీ గురించి ఆలోచిస్తున్నారన్న సత్యాన్ని నీవు గ్రహించి ఆయన ఆలోచనలో భద్రంగా ఉండాలి నీవు. ఇది ఆయన కోరుకుంటా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆయన సిద్ధపరిచిన సకల మేళ్ళు ప్రభు మీకు అనుగ్రహించి నిరంతరం ఆయన సంకలో మిమ్మలను భద్రపరిచి ముద్రించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. సర్వలోకనాథుడు అయిన తండ్రి, స్తోత్రములు. ఎత్తుకుని వాడవని చెప్పావు, స్తోత్రాలు నాయన. ఎంతవరకు అంటే ముదిమి వచ్చే వరకు స్తోత్రములు నాయన. ఎంత ప్రేమ నీది, ఎంత దయ నీది గనుక ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమతో, దయతో నీవు
నా ప్రభు ఇదిగో నీ తల్లి నిన్ను మరవచ్చునేమో కానీ నిన్ను నేను మరువనని చెప్పుచున్నావు. స్తోత్రాలు ప్రభా. రక్షించువాడను నేనేనని మాట్లాడుచున్నావు ప్రభా. నా తండ్రి ఇదిగో కుటుంబములలో తల్లిదండ్రులు తమ బిడ్డల యొక్క నడత సరిలేక దేవా మేము నిస్సహాయులము, మా బిడ్డలను రక్షించుమని అడుగుచున్నారు. నా తండ్రి నీ బాహు చాచి ఆ పిల్లలను రక్షించు నాయన. స్తోత్రాలు. ఆ తల్లిదండ్రులను రక్షించు ప్రభు. ఆ కుటుంబంలో ఉన్న చీకటిని తోలివేయి ప్రభు. నీకు స్తోత్రాలు దేవా. వారికి ఎప్పుడేమి చక్కబెట్టాలో నీకు బాగా తెలుసు కదా ప్రభు. గనుక నా ప్రభు ఇదిగో తండ్రి సమయం రాగా సమస్తం ప్రసాదించి బహుగా విస్తరింపచేసి బహుగా ఫలింపచేసి బహుగా నా తండ్రి వారిని నిన్ను గనపరచున్నట్లు మేలుతో వారిని మా ప్రభు ఉద్ధరించి వృద్ధించి కాపాడి మేఘం ఎక్కించుకున్న మన యేసు వారి పేరిట వేడుకుంటున్న నీ చేతులకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణా తండ్రి.